హాయ్ అండి. ఈరోజు మటన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి మనం. దానికోసం 1 కేజీన్నర బియ్యం శుభ్రంగా నానబెట్టుకుని కడిగేసుకుని నానబెట్టుకున్నానండి. ఆ తర్వాత మనం కుక్కర్లో నీళ్లు మరగనిచ్చి సిమ్మున్నర నీళ్లు వేసి మరగనిచ్చి దాంట్లో మనం బిర్యానీలో వేసి ఇంగ్రీడియంట్స్ అంతా వేసుకుని చక్కగా ఆ నీటిలో వేసేద్దామండి. ఇవన్నీని మనం తీసుకున్నవన్నీని వేసుకుని మరగనిద్దామండి. నీళ్ళు వాటర్ బాగా మరగాలి. మరిగి మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో ఆ పేవర్ అంతా నీళ్ళలోకి దిగు వరకు మరగనిద్దామండి. మరిగినప్పుడు మాత్రమే వేయండి, అప్పుడు బాగా పేవర్ దిగుతుంది. కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మరగబెట్టుకుందాం. మళ్ళీని ఒక క్షణం ఒక నిమ్మకాయ పిండుదాం. ఎందుకంటే దీంట్లో నిమ్మకాయ కొంచెం పిండుకుంటే బాగుంటుంది. కొంచెం ఉప్పు కూడా వేసేసుకుందామండి. సాల్ట్ వేసుకున్నది సరిపడగానే మటన్కి ముక్కకి పట్టాలి కదా మరి ఉప్పు, అందుకని మళ్ళీ సప్పగా ఉండకుండా ఉండడానికే ముందే వేసేస్తున్నాను. మటన్ శుభ్రంగా 1/2 కేజీ మటన్ తెచ్చి శుభ్రంగా కడిగి వేసి అందులో వేసాను. కుక్కర్లో నీటిలో మరగబెట్టి నీటిలో వేసాము. ఈ మటన్ పేవర్ కూడా దాంట్లోకి దిగాలి, అందుకని బాగా మరగాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొంచెం నెయ్యి వేద్దాం. దీంట్లో కొద్దిగా నెయ్యి వేసి అప్పుడు కుక్కర్ మనం మూత పెట్టేద్దామండి. మూత పెట్టి విజిల్ రానిద్దాం. విజిల్లు ఏమన్నా ఒక 5-6 విజిల్ రానిస్తే సరిపోతుంది. మటన్ శుభ్రంగా ఉడికిపోతుంది. మటన్ కొంచెం నేను లేద్దే తెచ్చాను, అందుకని ఒక 4-5 విజిల్ సరిపోతుంది. కొంచెం ఇలా కలిపి ఒకసారి మూత పెట్టేసుకుందాం. మూత పెట్టేసుకుని అప్పుడు మనం చూద్దామండి. చాలా బాగుంటుంది. ఈ మోడల్ చేయండి ఒకసారి, ఈ టైప్గా ఒకసారి గమనించండి. మా బిర్యానీని మనం ఉడకబెట్టేసుకున్నదే వాటర్ నేను వడకట్టానండి. వడకడితే మనం వేసిన ఇంగ్రీడియంట్స్లో అందులో ఉండిపోతుంది. మటన్ ముక్కలు మాత్రం మనం వేరుకుందాం. ఇదిగో వేరేసాను చూడండి మటన్ ముక్కలు. ఇంకా వేరుతున్నాను. ఈ మటన్ ముక్కలు ఇవ్వండి. నీ వాటర్ అదిగో అందులో తుక్కు కూడా బాగా పక్కకు వచ్చేసింది, అది నేను వేయట్లేదు. ఇంకా ఇప్పుడు మాత్రం నేను ఫ్రెష్గా ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, క్యారెట్ కోసుకుని బండి పెట్టుకుని నెయ్యి వేసుకుని నూనె వేసుకుని కొంచెం వేపుతున్నాను. ఇది కొంచెం వేగాక బాగా వేగాలి. ఇవి బాగా వేగనిచ్చి మనం మటన్ ముక్కలు బాగా వేరేగా పెట్టుకున్నాం కదా, ఆ మటన్ ముక్కలు తెచ్చుకుని ఈ నూనెలో వేసేద్దామండి. ఉల్లిపాయ ముక్కల్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా బిర్యానీ మసాలా, ఈ ముక్కలు కూడా తెచ్చి మటన్ ముక్కలు కూడా తెచ్చి ఇందులో వేసేస్తున్నానండి. ఇవి వేగనవ్వాలి, కొంచెం బాగా వేగాలి. ఇవి మనం నెయ్యి నూనెలోనే ఆల్రెడీ ఉడికిపోయింది కదా, దీనికి అంతసేపు ఏమీ అవసరం లేదు. కొద్దిగా సాల్ట్ వేసి నీళ్ళు మనం కేజీన్నర బియ్యానికి 2 చెంబులు నీళ్లు కావాలి. నేను ఇప్పుడు మటన్ ఉడకబెట్టిన పక్కన పెట్టాను కదా నీళ్లు, ఆ వాటరే పోసానండి ఇందులో. ఇదే దీనికి టేస్టీ. ఇది మాత్రం మర్చిపోకండి, ఇది మాత్రం కంపల్సరీగా చేసుకోండి. ఇలాగే చేయండి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, బిర్యానీ ఫ్లేవరు. ఆ నీళ్ళే మనకు ముఖ్యం. ఇప్పుడు నేను మటన్ ఉడకబెట్టిన నీళ్ళు మాత్రం వేసాను ఇందులో. అందులో మరిగినప్పుడు ఈ వేడిగా ఉన్నది కదా, ఎలాగ బేగానే మరిగిపోతాయి. ఆ తర్వాత ఈ బియ్యం కూడా వడకట్టేసుకుని బొర్లు గిన్నెలు వేసుకుని వడకట్టేసుకుని వేసేసాను. ఇప్పుడు దీన్ని కొంచెం పెద్ద మంట మీద ఒక 5 నిమిషాలు ఉండద్దాం. ఈ రకంగా వచ్చే వరకు పెద్ద మంట మీద ఉంచండి. ఇలా రాగానే చిన్న బెజ్జలు కింద పడుతుంది బిర్యానీ అంతాని. అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక్కసారి గరిటెట్టు అటు ఇటు కలిపి అప్పుడు మనం మూత పెట్టేసుకుని మనం కొంచెం ఇది దమ్ వేసుకుందాం. వేసుకుంటే అప్పుడు సరిపోతుంది. ఇలా చేసుకుని దీని మీద మనం ఇప్పుడు కొంచెం నెయ్యి వేసి మూత పెట్టేసి దీని మీద దమ్ముకి కొంచెం బరువు కూడా పెడదామండి. బరువు పెట్టి ఒక్క పావు గంట వదిలేస్తే సరిపోతుంది. ఇంకా అయిపోయింది పావు గంట. ఎలా ఉందో చూద్దాం ఒకసారి తీసి మూత తీసి. ఇదిగోనండి రెడీ అయిపోయింది. చాలా బాగా వచ్చింది. పొడి పొడిగా కూడా వచ్చింది బిర్యానీ. చూడండి, మీరే చూడండి. ఇదిగో ముక్క కూడా బాగా ఉడికిపోయింది, మెత్తగానే పొడి పొడిగా కూడా వచ్చింది బిర్యానీ. ఇలా ట్రై చేయండి ఒకసారి. మాకైతే చాలా బాగా వచ్చింది. మీకు ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.